హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. మూడో రోజునే మదగజముల ఘీంకారానికి చేతులెత్తేసిన ఇంగ్లీష్ సేన. బాల్ కూడా ఈ మూడో రోజునే మ్యాచ్ అయిపోవడానికి బాగా దోహదపడింది. అది ఎలా దోహదపడింది, ఏం జరిగింది మనం మాట్లాడేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఆల్రెడీ 260 దాకా లీడ్ ఉంది. ఇంగ్లాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుకోవాలంటే వాళ్ళకి రెండు విషయాలు ఉన్నాయి. అక్కడ జేమ్స్ ఆండర్సన్ వచ్చి తనకు కావాల్సిన అరుదైన రికార్డ్, నాకు తెలిసినంత వరకు అది ఫాస్ట్ బౌలర్లకు సంబంధించి ఒక అభేద్యమైన రికార్డు అనుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు ఏ రికార్డ్ అయినా కూడా భేదించవచ్చు ఛేదించవచ్చు అని. ఒక ఫాస్ట్ బౌలర్ ఇన్ని విధాలుగా 180 పైన టెస్ట్ మ్యాచ్లు ఆడి 700 దాకా టెస్ట్ మ్యాచ్ వికెట్లు తీశాడు, 700 టెస్ట్ మ్యాచ్ వికెట్లు తీశాడంటే అది ఆ లాంజివిటీకి కానివ్వండి, లేకపోతే ఆ డిటర్మినేషన్ కానివ్వండి, దట్స్ నాట్ ఈజీ. అండ్ అందుకే జిమ్మీ ఆండర్సన్ డెఫినెట్లీ ఎంత అప్రిషియేట్ చేసినా కూడా తక్కువే. ఆ అప్రిసియేషన్స్ అనేవి రావాలి తనకి. అండ్ అలా వచ్చే విధంగా సిచ్యువేషన్ క్రియేట్ అయింది. కుల్దీప్ యాదవ్ అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకుంది, బెన్ ఫోక్స్ క్యాచ్ పట్టుకున్నాడు, 700 వచ్చింది, బాగానే ఉంది. ఆ తర్వాత వెంటనే మంచి స్టంపింగ్ కూడా బెన్ ఫోక్స్, బుమ్రా అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ ఫీల్డ్ తీసుకోవాలి. ఇది కొంచెం కలవరబెట్టే అంశంలా కనిపించింది, కానీ మళ్ళీ వెంటనే న్యూస్ వచ్చింది దట్ చిన్న బ్యాక్ స్పాజం లాగా ఉంది, అందుకే రాలేదు అతను అని చెప్పేసి. అండ్ అవే మీరు ఆలోచించుకుంటే కనుక పెద్దగా వరి అవ్వాల్సింది లేదు. ఎందుకంటే ఇది 3 రోజులు అయిపోయింది. కన్సిడరబుల్ రెస్ట్ ఉంటుంది, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఐపీఎల్కి ఇంకా 2 వారాల టైం ఉంది. సో ఇంకొక వారం రెస్ట్ తీసుకున్నా తన క్యాంప్లో జాయిన్ అవ్వచ్చు. సో ప్రాపర్ రెస్ట్ అనేది లభిస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. సో నథింగ్ టు వరీ. బట్ బుమ్రా వచ్చి రాగానే బుమ్రా ఒక ఎండ్ నుంచి బౌలింగ్ చేశాడు, అశ్విన్ ఒక ఎండ్ నుంచి బౌలింగ్ చేశాడు. రాగానే బెండకెట్ వచ్చి చార్జ్ చేశాడు అశ్విన్. 2 బాల్ చూశాడు, అశ్విన్ ఫుల్ టాప్లో ఉన్నాడు, ఎట్లాగైనా సరే ఆపాలి అది ఇది అని. మనోడు అసలు 100 టెస్ట్ మ్యాచ్లు ఆడున్నాడు. 100 టెస్ట్ మ్యాచ్లు ఆడిన వాళ్ళతో పరాచకాలు ఆడితే ఎలా ఉంటుందో ఒకసారి చూపించాడు. అశ్విన్ డెబ్యూ చేసినప్పుడు 5 వికెట్లు తీశాడు. తన 25th టెస్ట్ మ్యాచ్ 5 వికెట్లు తీశాడు. తన 75th టెస్ట్ మ్యాచ్ 5 వికెట్లు తీశాడు. 5 ఉంది అతనికి. అండ్ 100వ టెస్ట్ మ్యాచ్లో కూడా ఒక 5 ఉంది. 50 టెస్ట్ మ్యాచ్లో 3 వికెట్లు ఒక ఇన్నింగ్స్లో తీశాడు. సో 50 పక్కన పెట్టేస్తే కనుక మొదటిది 25వ టెస్ట్ మ్యాచ్ కానివ్వండి, తర్వాత 75వ టెస్ట్ మ్యాచ్ కానివ్వండి, 100వ టెస్ట్ మ్యాచ్ కానివ్వండి, 5 వికెట్లు అనేవి తీసిన ఘనత అనేది అశ్విన్కి ఉంది. సరే, ఇంకొక ఎక్స్ట్రా వికెట్ వచ్చి ఉంటాయి కనుక 100వ టెస్ట్ మ్యాచ్లో 10 వికెట్లు ఎవరు తీయలేదు 100వ టెస్ట్ మ్యాచ్లో. మొత్తం మురళీధరన్ కూడా 9 ఉన్నాయి, అశ్విన్ కూడా 9 ఉన్నాయి. బట్ వాటి గురించి పెద్దగా అశ్విన్ కూడా పట్టించుకోడు, తెలిసి కూడా ఉండదు, అది వేరే విషయం. బట్ బెండకెట్ చార్జ్ చేశాడు, వచ్చి ఫస్ట్ వికెట్ పడింది. ఇంకా అక్కడి నుంచి మొదలు షూరు, అక్కడి నుంచి ఇంకా వికెట్ పడాలన్నట్టుగానే ఆడేశారు. సరే, మధ్యలో కాస్త ఆలిపాప్ వచ్చి ఆడే ప్రయత్నాలు చేశాడు, అతను పడ్డాడు. అతను బాగా డిస్గైజ్ చేసి తీసిన వికెట్ అది. ఎందుకంటే ఇట్ వాస్ టాప్ స్పిన్నర్ జనరల్గానే కొంచెం ఎక్కువ బౌన్స్ ఉంటుంది, లైన్ స్ట్రైట్గా ఉంటుంది. ఆ బాల్ న్యూగా ఉంది కాబట్టి ఉన్నదానికన్నా కూడా కాస్త అదనంగా బౌన్స్ అయ్యింది. వచ్చే బౌన్స్ కన్నా కూడా కాస్త ఎక్స్ట్రా బౌన్స్ అనేది వచ్చింది, బికాస్ ద బాల్ వాజ్ లిటిల్ న్యూ. దానితో మనోడు లైన్ కూడా కాస్త వెనక్కి లాగాడు. ముందే కూర్చున్నాడుగా షాట్ కొడదామని, ముందే కూర్చున్నాడు, లైన్ వెనక్కి లాగి టాప్ స్పిన్నర్ వేసాడు. సో దాంతో ఆడడం లెంత్ జడ్జ్ చేయలేకపోయాడు, ముందే కూర్చోడు. ప్రీమేడిటేటెడ్ షాట్ అంటారు దాన్ని. ఆ తర్వాత పోనీ బాల్ స్పిన్ అవుతుంది, స్పిన్తో కవర్ చేద్దామంటే స్పిన్ జరగలేదు. న్యూ బాల్ కాబట్టి అదనంగా బౌన్స్ వచ్చింది. యశస్వి జైస్వాల్ నుంచి మంచి క్యాచ్ వచ్చింది. అశ్వినికి 2వ వికెట్ వచ్చింది. ఆ తర్వాత ఇక పడుతూనే ఉన్నారు. రాజు పడ్డాడు టక్ అని చెప్పి. బేర్స్టో వచ్చి ఇంకా ఆడే ప్రయత్నాలు చేస్తాడు. బేర్స్టో వచ్చి కొట్టేస్తుంటే అక్కడ చిన్న మనోడు 2-3 షాట్లు కొట్టిన తర్వాత బేర్స్టో శుభన్ గిల్తో మాట్లాడడం మొదలుపెట్టాడు. వాట్ వాస్ సేయింగ్ టు ఆండర్సన్ టు జిమ్మీ, అది ఇది అంటే ఇంగ్లీష్ యాక్సెంట్లో. మనోడికి తెలియంది ఏంటంటే పంజాబ్లో వీధికి ఒక ఐఎల్స్ సెంటర్ ఉంది. చాలామంది పంజాబీలు వాళ్ళు కెనడా వెళ్ళిపోవడానికి ఐఎల్స్ ప్రిపరేషన్ గట్టిగా చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కాస్త అంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఎంతమంది కూర్చొనే క్వశ్చన్స్ మీకున్నా ఇటువంటి స్లెడ్జ్లకి రెస్పాన్స్ ఇచ్చే తెలివితేటలు మాత్రం అందరూ పుష్కలంగా ఉంటాయి. అండ్ పైగా గిల్ యాడ్ చేస్తున్నాడు, ఈ మధ్య ప్రజెంటేషన్ సెరమనీలో మాట్లాడుతున్నాడు, అతనికి వచ్చిన ఇంగ్లీష్ బాగానే ఉంది. సో అతను కూడా కొంచెం గట్టిగానే ఇచ్చాడు, 2 పదాలు కూడా వాడాడు. ఆ పదాలు మనకి విన్న వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే. సరే, ఆ తర్వాత ఇక జానీ బేర్స్టోని అవుట్ చేయాలని చెప్పేసి అశ్విన్ని ఆపి, అశ్విన్ అప్పటికే వికెట్లు తీశాడు. సరే, అశ్విన్ ఆపి ఇక్కడ కుల్దీప్ తెచ్చాడు. కుల్దీప్ వచ్చి జానీ బేర్స్టో వికెట్ తీశాడు. జానీ బేర్స్టో వెళ్ళిపోతుంటే గిల్లు కూడా చాలా మంచి మాటలు మాట్లాడాడు. జానీ బేర్స్టో అన్నాడు గిల్తో, నీకు ఎన్ని వచ్చావు ఇంగ్లాండ్లో అని. గిల్లేమో సోవాడు, నేను 100 వచ్చిన తర్వాత ఒకటే నువ్వు ఎంత కొట్టావన్నాడు. అప్పుడు జానీ బేర్స్టో ఇంగ్లాండ్కి వస్తే ఎంత కొట్టావన్నాడు. గిల్లుకి కాలేదు, నీకన్నా ఎక్కువ కొట్టానని వెళ్ళిపోతుంటే బాగా చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ ది ఎండ్, అది ఇది మాట్లాడాడు మంచిగా. సో అక్కడ వికెట్ పడింది. ఇమ్మీడియట్గా అశ్విని తీసుకొచ్చాడు బుమ్రా. ఇమ్మీడియట్గా అశ్విన్ తీసుకురావడానికి కారణం ఏంటి అంటే కనుక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి,
బెన్ స్టోక్స్ హ్యాస్ బిన్ స్ట్రగ్లింగ్. బెన్ స్టోక్స్ అనే ఒక ప్లేయర్ ఒక్క ఇన్నింగ్స్ తప్ప, హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ తప్ప, అది ఇన్ఫాక్ట్ గేమ్ చేంజింగ్ ఇన్నింగ్స్ ఏం లేదు, అది వేరే విషయం. అది ఆలీపాప్ ఇన్నింగ్స్ బిన్ గేమ్ చేంజింగ్ ఇన్నింగ్స్. అటు పోప్ ఆలీపాప్ ఒక 196 తర్వాత అతను కొట్టిన పరుగులు 330 అంత ఉన్నాయి ఓవరాల్. స్టోక్స్ ఆ ఇన్నింగ్స్ తర్వాత ప్రతిసారి దొరికిపోయాడు. ఇఫ్ ఐ మే యూజ్ ద వర్డ్ కంప్లీట్లీ క్లూలెస్ అగేన్స్ట్ ఇండియా స్పిన్. కంప్లీట్లీ క్లూలెస్. క్యాప్టెన్సీ బాగుండేది, కొంచెం ట్రై చేస్తున్నాడు, ఆ ఫీల్డ్ పెడదాం ఈ ఫీల్డ్ పెడదాం అని చెప్పేసి చాలా ప్రొయాక్టివ్గా ఉన్నాడు. ఆ విషయంలో అతన్ని బ్యాటింగ్ ఫెయిల్యూర్ని అతన్ని కప్పిపుచ్చుకునే విధంగా కనిపించింది. కానీ అంటే దీన్ని కప్పిపుచ్చాలని తన అదనపు ప్రయత్నం ఏం చేయలేదు, అలా చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ అతని క్యాప్టెన్సీ అతను ట్రై చేసే విధానం వల్ల బ్యాటింగ్ ఫెయిల్యూర్లు కనిపించలే. కానీ మొన్నడు చాలానే మూట కట్టుకున్నాడు బ్యాటింగ్ ఫ్లాగ్. దాంతో వాళ్ళ స్లైడర్ జనరల్గా ఏమవుతుందంటే బాల్ లోపలికి వచ్చేస్తుంది, విత్ ది ఆర్మ్ వస్తుంది అనమాట. మనవాడు సీమ్ అటువైపు ఉంది కదా, బాల్ ఇట్లా తిరుగుతుంది కదా అనుకున్నాడు, అది పడి లోపలికి వచ్చింది. దాంతో ప్యాడ్కి మంచి గేట్ ఉంది, ఆ గేట్ నుంచి బాల్ దూసుకొచ్చి వికెట్లను కొట్టింది. మనవాడు అవుట్. ఆ తర్వాత బెన్ ఫోక్స్ గురించి రవిశాస్త్రి గారు చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటే, చాలా బాగా ఆడాడు, కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు, అది ఇది ఏంటంటే ఒక స్లాగ్ స్వీప్ కొట్టాడు. రవిశాస్త్రి నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావయ్యా అన్నాడు. లోపల సంతోషపడే ఉంటాడు రవిబాయి కూడా. బట్ అశ్విన్ ఇంకో వికెట్ కూడా వచ్చింది. అండ్ దాంతో 100వ టెస్ట్ మ్యాచ్లో ఇక్కడ 5 వికెట్లు సాధించిన ఘనత కూడా అశ్విన్కి అనేది లభించింది. ఆ తర్వాత ఒక అద్భుతమైన స్లెడ్జింగ్ ఒకటి జరిగింది ధ్రువ్ జురేల్ నుంచి. అది మీరు గమనించారో లేదా? ది మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ఆల్ ఈస్ కమింగ్ అన్నాడు. ఎవరిని? పీటర్ హార్ట్లీని పట్టుకొని ఆ మాట అన్నాడు, కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ అని. కావాలని చెప్పి రచ్చగొట్టే ప్రయత్నం. కానీ అప్పుడు ఇంకా జో రూట్ క్రీస్లో ఉన్నాడు. జో రూట్కి తెలుసు మ్యాచ్ అయిపోయింది. సో అతను తన మొదటి 3 మ్యాచ్లో తను సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. 4వ మ్యాచ్లో 100 కొట్టాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఇన్నింగ్స్లో అవుట్ అయిపోయాడు. సరే ఈ 5th ఇన్నింగ్స్లో కూడా జడేజా ఈవెన్ చేయలేని డెలివరీకి అవుట్ అయ్యాడు. సో ఇక్కడ లెట్ మీ మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్ అని ఆడే ప్రయత్నాలు చేశాడు తను. ఆ ప్రయత్నం చేస్తూ వచ్చాడు. హార్ట్లీ కూడా బాగానే సహకారాలు అందిస్తూ వచ్చాడు. అప్పుడు బుమ్రా కాదు, ఇది పత్యాపారాలు ఏంటని చెప్పేసి బుమ్రా వచ్చి ఒక బాల్ వేసాడు. బ్యూటిఫుల్ బాల్ బాస్ అది. బుమ్రా ఫస్ట్ ఇన్నింగ్స్లోనే అద్భుతంగా బౌలింగ్ వేశాడు. హీ హాజ్ బీన్ అన్లక్కీ. సెకండ్ ఇన్నింగ్స్లో అతను వేస్తున్నాడు, కానీ అక్కడ అశ్విన్ టక్క వికెట్లు తీసుకెళ్ళిపోయి వెళ్ళిపోయాడు. కాబట్టి వెంటనే తను ఆపుకొని గాట్ స్పిన్. సో ఎప్పుడైతే మళ్ళీ బుమ్రా వెనక్కి వచ్చాడో 2 బాల్లు పడ్డాయి ఓవర్లు. ఒకటి మార్క్వుడ్ బొటనవేలు పోయి ఉంటుంది, కాలుకున్న బొటనవేలు పోయి ఉంటుంది ఆ బాల్తో. అది యార్కర్ ప్లమ్ ఇన్ ఫ్రంట్ ఎల్బిడబ్ల్యూ. ఇక్కడ హార్ట్లీ కూడా ఎల్బిడబ్ల్యూ అవుట్. ఈ 2 వికెట్లు పడిపోయాయి. సరే దీని తర్వాత ఏంటి, ఈ ప్రోగ్రామ్ ఏంటి, ఏం చేయాలి అనే ఆలోచన అక్కడ కూడా ఉంది. అటువంటి పరిస్థితుల్లో బషీరు తర్వాత జో రూట్ కలిసి కాస్త ఆడటం మొదలుపెట్టారు. మనకు అలవాటుగా లాస్ట్ 3 వికెట్లు, లాస్ట్ 2 వికెట్లు తీయడానికి కాస్త కష్టపడతాం. మనకు అలవాటేది ఏం చేయడం, అది ఒక దురలవాట్లాగా మారిపోయింది అది. సరే వాళ్ళు ఏదో కొడుతున్నారు. జడేజా మళ్ళీ ఒక బ్యూటిఫుల్ బాల్ వేసాడు. ఆ బాల్ కాస్త తిరిగి బషీర్ ఆఫ్ స్టంప్ని కొట్టింది. బషీర్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జో రూట్ కూడా గట్టిగా ఆడేద్దాం అనుకోడు. ఆండర్సన్ ఎప్పటిదాకా ఉంటాడో లేదో తెలియదు, నేను 100 కొట్టుకోవాలంటే రిస్కులు తీసుకోవాల్సిందని చెప్పేసి వెళ్ళాడు. విత్ ద స్పిన్ వెళ్ళాడు, కానీ బాల్ టిప్ అయింది. దాంతో టువర్డ్స్ పిచ్ ఆఫ్ ద బాల్ రాలేకపోయాడు. బుమ్రా అక్కడే నుంచున్నాడు, మంచిగా క్యాచ్ పట్టుకున్నాడు. బుమ్రా హాస్ బిన్ గుడ్. అటు బౌలింగ్ దీని పట్ల వ్యవహరించడం కానివ్వండి, ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కానీ అంతా బాగున్నాయి. అండ్ బౌలర్స్ ఆర్ డూయింగ్ దర్ జాబ్ పర్ఫెక్ట్లీ. సో పెద్దగా ఆలోచించాల్సింది కూడా ఏం లేదు. ఒకే ఒక డిసిషన్ విచ్ స్టూడ్ అవుట్ ఫర్ మీ వాస్ బెన్ స్టోక్స్ రాగానే అశ్విని తీసుకున్నాడు. మిగతా అన్నీ కూడా హాయిగా బౌలర్స్ అందరూ వాళ్ళ పన్ను వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ ఇది ఇవాళ ఈ టెస్ట్ మ్యాచ్ అయిపోవడంతో ఇంగ్లాండ్ విల్ బి డిసప్పాయింటెడ్. ఒకటి, ఎందుకంటే వాళ్ళు ఏ హైప్తో అయితే వచ్చారు, బాల్ ఇండియాలో కొట్టడం అసాధ్యం అది ఇది అంటున్నారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు వల్లగాలేదన్నారు, కానీ మేము అప్పుడు టెస్ట్ గెలిచాం. అంతకుముందు వచ్చినప్పుడు 4 ఓడిపోయామన్నారు, నేను రాజ్కోట్లో ఆల్మోస్ట్ ఇండియాను ఓడగొట్టాం. అంతకుముందు వచ్చినప్పుడు 2 టెస్ట్ మ్యాచ్లు గెలిచాం. దిస్ ఈస్ ద బెస్ట్ స్క్వాడ్, అది ఇది. మా బౌలింగ్ చూడండి ఎట్లా ఉందో, మా స్పిన్నర్లు చూడండి ఎట్లా ఉన్నారో. వాళ్ళ కౌంటీలో ఆడే అవకాశం లేదు, కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడటానికి వచ్చారంటే వాళ్ళ క్వాలిటీ మీరు గ్రహించండి ఎలా ఉండబోతుందో, అది ఇది అని మాట్లాడారు. 3 సెంచరీలు కొట్టారు మొత్తం మ్యాచ్ల్లో. ఒకటి పోప్ దగ్గర నుంచి సెంచరీ వచ్చింది, దాదాపు 190 పైన వెళ్ళింది. ఒకటి టకెట్ నుంచి సెంచరీ వచ్చింది, ఆ మ్యాచ్ పోయింది ఇంగ్లాండ్కి. రూట్ నుంచి సెంచరీ వచ్చింది, ఆ మ్యాచ్ పోయింది ఇంగ్లాండ్కి. ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2 మ్యాచ్ల్లో 3వ రోజున మ్యాచ్ని పోగొట్టుకున్నారు. ఈ టెస్ట్ మ్యాచ్లో 3వ రోజున మ్యాచ్ని అవగొట్టుకున్నారు. పెద్ద తేడా ఏం లేదు, కానీ మ్యాచ్ అయిపోయింది. లాస్ట్ 2 టెస్ట్ మ్యాచ్కి అయితే 4వ రోజు దాకా మ్యాచ్ వెళ్ళింది అంతే. ఈ టెస్ట్ మ్యాచ్ 4వ రోజు దాకా మ్యాచ్ వెళ్ళింది. ఎందుకంటే అక్కడ పోగొట్టుకున్నారు, ఇక్కడ అవగొట్టుకున్నారు అంతే. అండ్ ఇది వాళ్ళు ఏదైతే హైప్తో, వాళ్ళు ఏదైతే మీడియా సపోర్ట్తో, వాళ్ళు ఏదైతే మైండ్ గేమ్స్తో ఆడే ఒక ప్రయత్నాలు చేశారో అవి వాళ్ళకి వర్కౌట్ కాదు. ఎందుకంటే ఒక్కడు కూడా కన్సిస్టెంట్గా నుంచొని ఆడింది లేదు. దే జస్ట్ హ్యాడ్ 1 గేర్. అండ్ ఎప్పుడైతే ఇండియా సెకండ్ మ్యాచ్లో అబ్జర్వ్ చేశారో ఇదా గేర్ అని,
థర్డ్ మ్యాచ్లో ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టారో మొత్తం ఆ గేరే పోయింది, మొత్తం పోయింది. ఫోర్త్ మ్యాచ్లో బ్యాస్ బాల్ ఆడినా, ఫిఫ్త్ మ్యాచ్లో బ్యాస్ బాల్ ఆడినా, అయిపోయింది అక్కడే. అసలు యాక్చువల్గా ఇది చాలా మంచి పిచ్. ఈ పిచ్ మీద ఈజీగా వాళ్ళు 350-400 కొట్టాల్సిన పిచ్. అది కాక వాళ్ళు 218కి అవుట్ అయ్యారు. పోనీ ఇండియాకి ఏమైనా బాగా చేద్దామంటే సరే టఫ్ ఛాన్స్లే, బెన్ స్టోక్స్ సరఫరాజ్ క్యాచ్ వదిలేశాడు, సరఫరాజ్ రిస్క్ ఇస్తే వీడు అందుకోలేకపోయి, ఇవన్నీ మాట్లాడుకోవచ్చు ఇప్పుడు. బట్ అప్పటికి కూడా దే డి నాట్ టెస్ట్ ఇట్. అక్కడ మీకు రోహిత్ అండ్ శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయిన తర్వాత థర్డ్ టెస్ట్ మ్యాచ్ ఆడేతను, మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడేతను మధ్యలో 191 పార్ట్నర్షిప్ చేయించారు. అక్కడ మ్యాచ్ పోయింది. సరే పోనీ ఆ తర్వాత ఏమన్నా చేద్దాం అన్నాడు, కుల్దీప్ బుమ్రా మధ్య పార్ట్నర్షిప్ 50 దాకా పోయింది. అక్కడ మ్యాచ్ పోయింది. సో దే లాస్ట్ ఇట్ ఇన్ మల్టిపుల్ వేస్. థర్డ్ టెస్ట్ మ్యాచ్లో జోరు ట్రివర్స్ స్వీప్ని తననేం అనలేదు కానీ ఆ తర్వాత మ్యాచ్ మొత్తం పోయింది. ఆ తర్వాత దబిడి టీం అంతా పోయింది అక్కడ. ఇక 4వ టెస్ట్ మ్యాచ్లో ధ్రువ్ జురేల్ కుల్దీప్ని అవుట్ చేయలేదు. సో దే హ్యాడ్ దర్ మూమెంట్స్ బట్ దే కుడ్ నాట్ విన్ ఇట్ అని చెప్పేసి ఒక మాట మాట్లాడుకోవచ్చు వాళ్ళు. ఇదే కంపారిజన్ ఇండియా 2018లో వచ్చినప్పుడు ఇంగ్లాండ్ సిరీస్కి వెళ్ళినప్పుడు రవి శాస్త్రి కూడా ఒక మాట అన్నాడు. ఇది ఇన్ఫాక్ట్ ఇప్పటిదాకా వచ్చిన సిరీస్లు చూసుకుంటే వి పర్ఫార్మ్ మచ్ బెటర్. 2 సెషన్లు మేము సరిగ్గా ఆడుంటే కనుక ఈ సిరీస్ని 3-2తో గెలుచుకొని వెళ్ళేవాళ్ళం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కరెక్టే, బాగానే ఉంది. ఆ స్టేట్మెంట్ని తిప్పికొట్టే ప్రయత్నం కూడా కాస్త చేశారు. కానీ మళ్ళీ వెంటనే ఇక్కడ ఏం జరిగిందంటే ఇండియాలో ఎవరెవరు లేరు అనే ఒక ఫ్యాక్టర్ బయటపడి, ఆ టైంలో ఇంగ్లాండ్ అండ్ ఎవ్రీబడి. అండ్ ఈసారి ఇంగ్లాండ్లో ఉన్నవాళ్ళు వచ్చారు, యమహేమలందరూ వచ్చారు. జాక్ లీచ్ లేడు, అందుకే సిరీస్ ఓడిపోయి గుప్పాగలు కొట్టాలి. కానీ ఇండియాలో ఎవరెవరు లేరు అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. విరాట్ కోహ్లీ 5 టెస్ట్ మ్యాచ్లకు లేడు, కేఎల్ రాహుల్ 4 టెస్ట్ మ్యాచ్లకు లేడు. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే డెబ్యూటెంట్స్ చూడండి ఎవరెవరు ఉన్నారు అక్కడ. యూ హ్యాడ్ సరఫరాజ్ మేకింగ్ హిస్ డెబ్యూ, రజత్ పటిదార్ మేకింగ్ హిస్ డెబ్యూ, దేవదత్ పడికల్ డెబ్యూ చేశాడు. తర్వాత యశస్వి జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ వెరీ మచ్ ఇన్ఎక్స్పీరియన్స్ ఇన్ టెస్ట్ ఎరీనా అది వాళ్ళకి. సో అశ్విన్ ఒక రోజు లేడు మ్యాచ్లో. అశ్విన్ లేని రోజునే ధ్వంసం అయింది అక్కడ రాజ్కోట్లో. అశ్విన్ ఇమ్మీడియట్గా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విధ్వంసం సృష్టించారు వీళ్ళు. కుమ్మేశారు అది ఇది అనుకుంటున్న టైంలో అలా నడుచుకుంటూ వచ్చింది. బట్ దెన్ లుక్ వాట్ హ్యాపెన్, మిగతా బౌలర్ అందరూ కుమ్మేశారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇండియా డిడ్ నాట్ హ్యావ్ దర్ మ్యాచ్ విన్నర్స్. ప్రాపర్గా టెస్ట్ మ్యాచ్కి ఇప్పటిదాకా ఇంగ్లాండ్కి అగేన్స్ట్గా మంచి రికార్డు ఉన్న మ్యాచ్ విన్నర్స్ లేరు వాళ్ళు మనం మాట్లాడుకుంటే. సో అలాంటి టీం మీద ఎందుకు గెలవలేకపోయారు? ఫస్ట్ మ్యాచ్ గెలిచి మరి బాగా దండోరా కొట్టుకున్నారు కదా, ఏదో మ్యాచ్ బాల్ అది ఇది అనేది కుదరలేదు. సో టెస్ట్ మ్యాచ్ ఆల్వేస్ అలౌస్ యూ టు కమ్ బ్యాక్. ఆ కమ్బ్యాక్ని గ్రహించకపోతే ముందున్న టీంకి సెట్ బ్యాక్, చివరికి గో బ్యాక్. అదే అయింది ఇక్కడ. అండ్ ఇండియా బౌలింగ్ పర్ఫార్మెన్సెస్ని మనం బాగా మెచ్చుకోవాలి. సో యశస్వి జైస్వాల్ 700 పైన కొట్టాడు. అతని గురించి పదే మాట్లాడుకున్నాం, నో డౌట్స్ అబౌట్ దట్. రోహిత్ గిల్ కూడా బాగా ఆడారు, ఇద్దరికి 2 సెంచరీలు ఉన్నాయి, కీలకమైన 50లు ఉన్నాయి, బాగా ఆడారు. ధ్రువ్ జురేల్ గురించి మనం ఆల్రెడీ 2-3 సార్లు మాట్లాడుకున్నాం. బట్ ఓవరాల్గా ఇండియాస్ బౌలింగ్ చూడండి ఎంత బాగా ఉంటుంది. సిరాజ్ ఈ మ్యాచ్లో పెద్దగా ఏం చేయలేదు, కానీ రాజ్కోట్ మ్యాచ్లో ఏం చేశాడో చూశాను. మీకు ఎక్కడెక్కడ తన నుంచి అవసరం కావాలో అక్కడెక్కడి నుంచి తన వికెట్లు తీసుకుని వచ్చాడు సిరాజ్, అది మెచ్చుకోవాలి. ఆ తర్వాత మీరు బుమ్రా ప్రతి మ్యాచ్లో బాగా వేస్తూ వచ్చాడు, తను ఆడిన ప్రతి మ్యాచ్. విశాఖపట్నం మ్యాచ్ అయితే మైండ్ బ్లోయింగ్. అశ్విన్ జడేజా గురించి ఎంత చెప్పినా తక్కువ. జడేజా రాజ్కోట్ మ్యాచ్లో ఏం చేశాడో చూసాం, ఆ తర్వాత రాంచీ మ్యాచ్లో ఏం జరిగిందో కూడా చూసాం. బట్ అన్నిటికన్నా ఎక్కువ కుల్దీప్ యాదవ్ హ్యాస్ బీన్ ఫినామినల్. ఎందుకంటే అటు బ్యాట్తోనూ ఇటు బౌలింగ్తో. బ్యాటింగ్లోనూ అదరగొట్టాడు, 2 సార్లు కీలకమైన దశల్లో ఇన్నింగ్లు బాగా ఆడాడు, బౌలింగ్తోనూ అదరగొట్టాడు. సో కుల్దీప్ యాదవ్ నా దృష్టిలో సరే మీరు ఫైండ్ ఆఫ్ ద సీజన్గా ధ్రువ్ జురేల్ అన్నా, సరఫరాజ్ అన్నా, పడిక్కల్ అన్నా, సరే యశస్వి జైస్వాల్ సెట్ అయిపోయాడు, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నా కూడా ద మేజర్ థింగ్ దట్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఇస్ కుల్దీప్ యాదవ్ ఈ విధంగా పర్ఫామ్ చేస్తూ అటు బ్యాట్తోనే అటు బాల్తోనే పర్ఫామ్ చేస్తుంటే, ఎస్పెషలీ ఆస్ట్రేలియాలో వేర్ ఇండియా కెన్ ఫీల్డ్ 2 స్పిన్నర్స్, అతని పేరు మొదటి వరుసలో ఉండడానికి అతను చాలా స్ట్రాంగ్ కేసు ముందు పెట్టాడు. సో కుల్దీప్ యాదవ్ హస్ బిన్ ఫినామినల్. అండ్ మొత్తం టీం అంతా కూడా బాగా కలిసికట్టుగా ఆడాడు. అండ్ మనం ఈ టెస్ట్ మ్యాచ్ స్టార్టింగ్లో మనం చంపకమాల అందుకున్నాం, అడతిని కాంచి భూమి చూడడం మరుచుంది అంటూ ఆ పద్యం ఎంచుకున్నాం. ఇక్కడ ఇక్కడ తమ్నేలే పెట్టాను, ఇక్కడ గీంకారం అని. గీంకారం అంటే ఎవరు చేస్తారు? ఏనుగులు చేస్తారు. ఏనుగులు అంటే మత్తేబం పద్యం అందుకుందామంటే కనుక అన్నిటికన్నా మత్తేబం పద్యం ఫేమస్ ఏది? అలవైకుంఠపురంలో నగరంలో ఆ పద్యం అందుకోవాలి. అది యాక్చువల్గా అందుకోవాల్సింది ఎవరు? వీళ్ళు అందుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇండియా ఏనుగుల్లా కుమ్మేశారండి, వాళ్ళకి వేరే మార్గం లేదు. ఒకవేళ వాళ్ళు పట్టేసుకుంటున్నారంటే మొనాళ్ళు గజేంద్ర మోక్షం పదాలు చెప్పుకోవచ్చు, కానీ వీళ్ళు ఏమీ చేయలేకపోయారు. పోనీ వాళ్ళు ఏనుగులు ఇండియా మొసళ్ళలాగా వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారంటే వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళకి మన దేవుడు తెలియదు. సో దాంతో వాళ్ళు ఎటువంటి విధంగానూ హెల్ప్లెస్ పరిస్థితిలో కనిపిస్తూ వచ్చారు. అండ్ మొనాళ్ళు మత్తేబల్లాగా హ్యాపీగా ఆడేసి కుమ్మేసి గీంకారం చేసి
తొక్కేసుకుంటూ వెళ్ళిపోయారు ఈ మ్యాచ్లో. క్రష్ ఎవ్రీవన్, బాలయ్యబాబు డైలాగ్ చెప్పినట్టు క్రష్ ఎవ్రీవన్ అంటాడు కదా, అలాగే ఇక్కడ కూడా రోహిత్ సేన అదే చేసింది. సో ఓవరాల్గా గుడ్ సిరీస్. రేపో ఎల్లుండి ఇంకొక వీడియోతో ఈ సిరీస్కి పూర్తిగా ఫుల్ స్టాప్ చెప్పేద్దాం. టిల్ దెన్